నమ్మకం లేనందువలన, నమ్మకం కోల్పోయినందువలన కొందరి జీవితాల్లో జరగవలసిన కార్యాలు గుమ్మం వెలుపు నిలబడిపోయాయి. దేవుడు అన్నాడు, నమ్మకం ఒక్కొక్కడు 10 కిలోలు ఉండాలన్నాడా? నమ్మకం ఎంత ఉండాలా? ఆవగించంత నమ్మకం పెట్టుకుంటే నిన్ను తలకిందులు చేసి, నీకు అర్థం కాని పరిస్థితులు నీ ఇంట్లో కల్పించి, నీ గుండెల్లో కలిపి రేపి నిన్ను తలకిందులు చేసేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆవగించంత నమ్మకం నీకు వచ్చిందంటే నిన్ను తలకిందులు చేసిన పరిస్థితులు తలకిందులు అవుతాయి. అది చెప్పు. మనకేమో ఆవగించంత లేక మనం తలకిందులు అవుతుంది. అవునా? ఎంతమంది అలా ఉన్నారు? ఏమండి, మీకు అంత నమ్మకం కలుగునగాక. ఇంత నమ్మకం ఉన్న వ్యక్తుల కొరకు నా యేసయ్య ఎదురు చూస్తున్నాడు. పరలోకం ఎదురు చూస్తుంది. నిజం. ఇంత నమ్మకం ఆవగించంత ఎంత 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 మీ అందరిలో సమకూడును గాక. ప్రతి పరిస్థితిలో సమకూడును గాక. ప్రతి వ్యతిరేకతలో సమకూడును గాక. ప్రతి కష్టంలో సమకూడును గాక. ప్రతి వ్యాధిలో సమకూడును గాక. ప్రతి విషయంలో నమ్మకం ఆవగించంత సమకూడింది అంటే నీ ఎదుట కొండలాంటి సమస్యలున్నా అవేమవుతాయి? కనుమరుగైపోతాయి. నువ్వు గర్తిస్తే పారిపోతాయి. అంత శక్తి నా దేవుడు నీ మీద ఈ రోజు కుమ్మరించబోతున్నాడు. మీరు చప్పట్లు కొడుచూ ఉండగలే అతి నమ్మకం మీ గుండెలను ఆవరించబోతుంది. నీ వ్యతిరేకతలు, నీకు ఎదురాడినవి, నీ కొరకు వ్యతిరేకంగా స్పందించబడిన బాణములు సైతం అదిగా పారిపోయేటట్లు, దురాత్మలు పారిపోయేటట్లు, రోగాలు పారిపోయేటట్లు, ఆర్థిక పరిస్థితులు కనుమరుగైపోయేటట్లు నా దేవుడు అద్భుతము చేయనుగాక. ఆమేన్. చేయనుగాక. ఏమైనా నీ దగ్గర ఆవగించంత నమ్మకం ఉంటే నీ ఇంట్లో పనిచేస్తున్న దురాత్మ నీ బిడ్డల మీద పనిచేయదు, నీ కుమార్తెల మీద పనిచేయదు. ఏ దయ్యమా, నా కుమార్తెను ఎంత కాలం పీడిస్తావు? యేసు నామములో పో. నమ్మకం ఒక్క మాటను ఆజ్ఞాపిస్తే నీ బిడ్డ బ్రతుకుని తలకిందులు చేసిన దురాత్మలు మీ కుటుంబాల నుండి పారిపోతాయి. చాతబడి శక్తులు పారిపోతాయి. మంత్రశక్తులు పారిపోతాయి. చెల్లంగి శక్తులు పారిపోతాయి. అది ఎలాంటి సాతాను కబంధ హస్తాలైనా విడుదల కలుగునుగాక. నమ్మకం ఏముండాలండి? ఏముండాలి? నమ్మకం లేక తలకిందులైపోతున్నావా? నిన్ను నా దేవుడు చూశాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక చిన్న నమ్మకం ఏమంటావు? ఒక ఐడియా ఏం చేస్తుంది? ఎన్ని బాగా సినిమాలో తెలియదే అమ్మా, ఇవాళ నేర్చుకుంటారు. అసలు నేర్చుకోవాల్సింది మీరు పెడతారు కదా. నో, మీరు అలా ఉండటానికి వీల్లేదు. మీరు ఎప్పుడు అలా ఉండటానికి వీల్లేదు. నిజం. ఒక చిన్న నమ్మకం నీ చరిత్ర ప్రపంచం తలెత్తి చూసేలా చేస్తుంది. నీ బిడ్డల్ని తలెత్తుకొని నిలబెడేలా చేస్తుంది. ప్రపంచం నీ బిడ్డలు చూడబోతుంది. ఆమేన్.